ఎంతైనా హోమ్ మేడే కదండి. అందుకే ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇంట్లో తయారు చేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ అబ్రాడ్ కంట్రీస్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చాలా మందికి వచ్చే కంప్లైంట్స్ పేస్ట్ అనేది గ్రీన్ కలర్లో మారుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ చలి ప్రాంతంలో లేదా కూలెస్ట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల అది వాటరీగా మారుతుంది, అలాగే గ్రీన్ కలర్గా చేంజ్ అవుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా 2 months స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కలర్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి తీసుకొని అలా స్లైట్గా ఒక్కసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేయాలన్నమాట. మీరు నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ రాక్ సాల్ట్ అనేది కొంచెం ప్రిజర్వేటివ్స్ తక్కువ కాబట్టి ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా మనకు స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక 1/2 teaspoon రాక్ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 2 teaspoons ఆయిల్ కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఏంటి అంటే మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు. సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా రోజులు ఇది ఫ్రెష్గా అలాగే కలర్ మారకుండా ఉంటుంది. ఇక్కడ నేను కాస్కో నుంచి ఈ సీ సాల్ట్ క్రిస్టల్స్ అనేవి వాడుతున్నాను. అలాగే పసుపు వచ్చేసి నేను గ్రౌండ్ టర్మరిక్ కాస్కో నుంచి తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం ఆర్గానిక్గా స్మెల్ బాగుంటుంది, ప్లస్ ప్రిజర్వేటివ్స్ ఏవి లేకుండా ఉంటున్నాయి అని చెప్పేసి నేను ఈ పసుపు వాడుతున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మినిమం మీకు 2 months నిలువ ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.